యాక్చువల్గా డైలీ నేను మా చార్లీ ఇద్దరం కలిసి టీ షాప్కి వెళ్తామండి, ఒక టీ కొట్టుకి. ఇది దగ్గర దగ్గర మేము ఒక 6-7 months నుండి అక్కడే తాగుతాను అనమాట, అదే టీ షాప్. ఇది డైలీ వస్తుంది నాతో టీ షాప్కి. అంటే జస్ట్ నేను తాగేంతవరకు అక్కడ ఉంటే, లేదంటే పార్సల్ తీసుకుంటే వచ్చేస్తాను అనమాట. అక్కడ వేరే కుక్కలు ఉంటే ఆడుకుంటారు వాటితోనే. అక్కడికి వచ్చిన ఎవరిని కూడా ఏమన్నదండి. ఇది అంటే వాళ్ళననే కాదు, అసలు ఇప్పటివరకు ఎవరిని కరవలేదు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు. హ్యాపీగా జస్ట్ ఇట్లా పోతూ ఉంటుంది, వాళ్ళతో ఆడుకుందామని చెప్పి ట్రై చేస్తుంది. నేను టీ తాగేంత వరకు ఉంటుంది, లేదంటే నేను పార్సల్ తీసుకుని వస్తే వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ ఇలా నేను బిస్కెట్స్ కూడా కొన్నా కూడా నేను అక్కడ వేయను అనమాట. అంటే మళ్ళీ వేరే వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుందేమో అని చెప్పేసి నేను అక్కడ వేయను, ఏం చేయను. తీసుకొచ్చి ఇక్కడ ఇంటి వరకు తీసుకొచ్చి ఇక్కడ వేస్తాను అనమాట. అయితే ఈరోజు ఏమైంది, ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తాను, ఎప్పుడూ లేని ప్రాబ్లము, కొత్తగా ఈ మధ్య ప్రాబ్లం. అక్కడ వాళ్ళు అంటున్నారు, మీరు ఇక్కడ బిస్కెట్స్ వేయకండి మేడం, ఇక్కడ అంతా మాకు ప్రాబ్లం అవుతుంది, వేరే కుక్కలు వస్తే కరుస్తుంది అని అంట. అసలు ఎందుకు కరుస్తుంది నాకు ఇప్పటివరకు అర్థం కాదు. అది ఎప్పుడూ ఏమనలేదు. ఈ 6 to 8 months అది వచ్చి జస్ట్ మేము అక్కడ తాగి వెళ్ళిపోతాం. 2 minutes 3 minutes ఉంటాము, అది నాతోనే ఉంటుంది. యాక్చువల్గా మీరు కూడా వీడియోస్ కూడా చూస్తుంటారు కదా, నావి తెలుస్తుంది. నేను ఎప్పుడైనా దీన్ని షాప్కి తీసుకెళ్ళేటప్పుడు నా వెంట వస్తుంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అలాంటిది ఎప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారండి. నేను సొసైటీకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో నుండి, అంటిల్ అండ్ అన్లెస్ మన మైండ్ సెట్ మారే వరకు ఈ సొసైటీ అనేది బాగుపడదు. ఎందుకంటే వాంటెడ్లో ఎందుకు గరుస్తుందండి ఒక కుక్క? నాకు ఒక విషయం అర్థం కాదు. మీరు అక్కడ ఉండి అక్కడ పక్కన నుంచి ఉంటే అది వచ్చి మిమ్మల్ని ఎందుకు గరుస్తుంది? అది మనతో తిరుగుతుంది, మనతో ఉంటుంది, నేను పక్కనే ఉన్నాను, ఎందుకు గరుస్తుంది? ఎందుకు అన్నెసెసరీ ఎలిగేషన్స్ అన్నీ చేస్తూ అంటారు, అన్నెసెసరీ బ్యాడ్గా ఎందుకు ఇట్లా చేస్తారో సొసైటీ నాకైతే ఇప్పటివరకు అర్థం కాదు. నాకు నిజంగా చెప్తున్నాను, ముందు ఫస్ట్ మీరు మారండి, దాని తర్వాతనే మీరు సొసైటీని మార్చండి. ముందు మీ మైండ్ సెట్ మీరు మార్చుకోండి. ఆడ కూర్చుంటే దాన్ని కొట్టడము, చూ అనడము, వెళ్ళి రాళ్ళతో దాన్ని ఇది చేయడము, కర్రలతో కొట్టడం ఏంటిది? ఏదైనా మంచి చేయడానికి ట్రై చేయండి. దేవుణ్ణి మొక్కుతారు, అన్నీ చేస్తారు, పూజలు చేస్తాము మనము. కాలభైరవుడు అని చెప్పేసి మన దేవుడు. మరి కాలభైరవ అన్నప్పుడు మనం ఎలా కొడతామండి? దేవుణ్ణి మనం కొడతామో చెప్పండి. అవి మూగ జీవాలు, వాటికి ఏం తెలుసు అసలు? నేను అక్కడ ఉన్నాను, ఆయన అసలు అది నా పక్కనే ఉంది, తీసి రాయితో కొట్టాడు. నాకు దెబ్బ తగిలింది, దానికి దెబ్బ తగిలింది. ఎందుకు ఇలా చేస్తారు? అదే మీకు ఒక దగ్గర నించున్నప్పుడు మిమ్మల్ని కూడా అట్లా ఒక రాయితోని అన్నెసెసరీగా ఒక చోట నించున్నప్పుడు రాయి తీసి కొట్టినప్పుడు మీకు ఎలా ఉంటుంది? దెబ్బ తగులుతుందా లేదా? దెబ్బ ఎవరికైనా దెబ్బనే కదా.